హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టీఎస్ స్టేట్ ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. మనకు నిన్న అనగా 28th మే నాడు జరిగిన ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, వాటి యొక్క కీని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మనకు అభ్యర్థుల నుంచి సేకరించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో దాదాపు ఒక 100 వరకు క్వశ్చన్లని ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం చూద్దాం ఇప్పుడు క్వశ్చన్స్ అయితే ఏ విధంగా అడిగాడో ఒకసారి చూడండి. సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎలక్షన్ కమిషనర్ని ఎప్పుడు తొలగిస్తారు అంటే ఆయన పదవీ కాలం ఏంది, ఏం కథ అని అడిగిండు. సో ఆయన యొక్క పదవీ కాలం మీరు చూసుకుంటే 6 సంవత్సరాలు ఉండాలి, లేకపోతే ఆయనకు 65 years అయితే ఉండాలి అని అయితే తెలిసింది. సో నేను ఈ క్లాసెస్ చేయడం జరిగింది. 10వ తరగతి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారని 10th క్లాస్ బుక్ మొత్తం కవర్ చేయడం జరిగింది. సో ఇది 10th క్లాస్ నుంచి అడిగిన క్వశ్చన్. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది మనకు పేజ్ నెంబర్ 231లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇది అడిగింది, నేను ఎగ్జామ్కి ముందే కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆయనకు 6 years 65 years నిండే వరకు పదవిలో ఉంటాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ అని. సో ఇది 10th నుంచి కవర్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ప్రతిదీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంది, అది ఏ టెక్స్ట్ బుక్ నుంచి అడిగాడో కూడా కొన్ని చూపిస్తాను. సో నెక్స్ట్ రాబోయే పేపర్ 1 వాళ్ళు కూడా ఏ విధంగా చదవాలనే ఐడియా వస్తుంది, ఖచ్చితంగా చూడండి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కాకతీయుల నాణెం ఏంది అని అడిగాడట. సో దీన్ని శ్రీహయిత గజకేసరిగా చూడవచ్చు వాళ్ళ నాణెం. ఇది బంగారు నాణ్యంగా వ్యవహరించవచ్చు. ఒకసారి దీన్ని చూద్దాం ఎక్కడిచ్చాడో. కేసరి గురించి మనకు 7th క్లాస్లో ఉంది, ఒకసారి చూసుకోండి. పేజ్ నెంబర్ 212లో శ్రీహయిత గజకేసరి గురించి 7th క్లాస్లో ఉంది. 7th క్లాస్ నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది మనకు. ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీహయిత గజకేసరి కాకతీయుల నాటి బంగారు నాణెం అని. సో ఇది చూసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ పశ్చిమ కనుమల్లో పుట్టే నదులని. సో దీనికంటే ముందు సర్పంచ్ అర్హతలు ఏంది అని క్వశ్చన్ అడిగాడు మనకు. సో సర్పంచ్ అర్హతలు క్యాజువల్గా మనకి 18 years ఉండాలి, ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి, నేరారోపణలు అయితే ఉండద్దు. సో అన్నట్టయితే సర్పంచ్ అర్హతలు ఉంటాయి. 7th క్లాస్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది కూడా. సో నెక్స్ట్ 4th చూడండి. పశ్చిమ కనుమల్లో పుట్టే నదులు ఏవి అని క్వశ్చన్ అడిగాడు. సో ఏమేమి పుడతాయి అంటే మరి గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు నదులు పుడతాయి. సో ఇది కూడా 7th నుంచి తీసుకున్నది క్వశ్చన్. ఒకసారి చూద్దాం ఇది. సో ఇక్కడ చూసుకుంటే మీరు 7th క్లాస్లో కృష్ణా గోదావరి, ఇక్కడ చూసుకోండి, కృష్ణా గోదావరి నదులు పుట్టే పడమర కనుమలు అంటే పడమట కనుమల్లో పుట్టేవి ఏంటంటే కృష్ణా గోదావరి, అది ఇచ్చారు. సో ఇది చూసుకోండి మీరు. సో కృష్ణా గోదావరి కాకుండా మనకు తుంగభద్ర కానీ తపతి కానీ ఇవి సబ్ నదులు అన్నట్టు. సో అవి కూడా చూసుకోవచ్చు. కృష్ణా గోదావరి కావేరి ఇక్కడ మ్యాప్లో కూడా ఉంటుంది మనకు. ఇక్కడ చూడండి, గోదావరి కృష్ణ అంటే ఇటు సైడు, ఇటు లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది గోదావరి కృష్ణ, అవి పడమటి కనుమలు, అక్కడ నుంచి అయితే పుట్టడం అయితే జరుగుతుంది అది. సో నెక్స్ట్ వస్తు ఉత్పత్తికి విధించే పన్ను అని ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. సో మనం జిఎస్టీగా అయితే చూడొచ్చు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వివిధ రకాల స్లాబ్లతో అయితే ఉంది. నెక్స్ట్ ఆవరణాల గురించి క్వశ్చన్ వచ్చింది. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవవరణం, ఇవి మనకు ఆవరణాలుగా అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ బిఎంఐ ఫార్ములా ఏంటి అని అడిగాడు. సో దీన్ని చూసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ని బరువుని కేజీలలో, దాన్ని డివైడెడ్ బై హైట్ని స్క్వేర్లలో మీటర్లలో చూడాలి. సో ఇది 10th క్లాస్ నుంచి అడిగిన క్వశ్చన్, నేను ఎగ్జామ్కి ముందు కవర్ చేశాను. సో ఒకసారి 10thలో ఎక్కడ ఉందో చూద్దాం. ఇది మాస్ ఇండెక్స్ గురించి మనకు 10thలో 143 పేజ్ నెంబర్లో ఉంటుంది. దీని గురించి ఇక్కడ చూడండి, బిఎంఐ ఇక్కడ ఇచ్చాడు. బిఎంఐ అంటే బరువు కిలోలలో బై మీటర్లలో ఎత్తు వర్గం అని. సో ఇది 10th క్లాస్ నుంచి తీసుకున్న క్వశ్చను. సో అలాగే ఇంతకుముందు మనం సర్పంచ్ చూసాం కదా, సర్పంచ్ ఇది కూడా 7th క్లాస్లో ఉంది. సర్పంచ్ గురించి టాపిక్లో ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి చూడండి, గోదావరి నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుందని క్వశ్చన్ అడిగిండు. సో ఇది అంతర్వేది ప్రాంతంలో కలుస్తుంది. మనకు ఇది 6th or 7th క్లాస్లో ఉంటుంది. సో అంతర్వేది ప్రాంతంలో గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ అడిగిందట, శంకరాచార్యుల గురించి అడిగాడట. సో శంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపిస్తారు. సో ఇది అడగవచ్చు. సో నేను మీకు ఎగ్జామ్కి ముందు సోషల్ కంటెంట్ మొత్తం కవర్ అయ్యేలా ఒక పీడిఎఫ్ అయితే తయారు చేయడం జరిగింది, అప్ టు 3rd నుంచి ఇంటర్ లెవెల్ వరకు. ఆ పీడిఎఫ్ నుంచి దాదాపు 10 క్వశ్చన్లు అయితే కవర్ అవ్వడం జరిగింది. అందుకనే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా పీడిఎఫ్ తీసుకోండి, చదవండి అని చెప్పడం జరిగింది. మరి ఆ పీడిఎఫ్ నుంచి వచ్చిన క్వశ్చన్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. ఇంటర్ లెవెల్ వరకు మనం తయారు చేసిన పీడిఎఫ్. ఇందులో నుంచి నిన్న జరిగిన కేవలం ఒక్క ఎగ్జామ్లోనే 10 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. సో రాబోయే టెట్ పేపర్ 1 వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ని తీసుకోండి. 100% ఇందులో నుంచి చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఇందులో నుంచి వచ్చిన క్వశ్చన్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇందులో
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి. నాకు తెలిసి వాళ్ళు చెప్పిన క్వశ్చన్లే 10 క్వశ్చన్లు వచ్చాయంటే ఇంకా ఎన్ని ఎక్కువ వచ్చాయో ఐడియా లేదు. కాబట్టి ఒకసారి చూడండి, ఇందులో నుంచి వచ్చిన క్వశ్చన్లు అయితే చూపిస్తాను. సో ఇది చూడండి, మహాజన పదాల గురించి నేను అడగడం జరిగింది. సో నేను మహాజన పదాలు ఏమేమి ఉంటాయి, వాటి రాజధానులు ఏంది అన్నీ కూడా ఇక్కడ ఒకటే దగ్గర రాయడం జరిగింది. ఒకసారి చూడండి, ఇది అడిగిన క్వశ్చను. సో వెంటనే మనకు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడనంటే ఇందులోనే ఇక్కడ చూడండి 45లో మౌర్య సామ్రాజ్యంలో మనకు ఇండికా మెగస్తనీస్ గురించి అడిగాడు. సో మెగస్తనీస్ గురించి కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఆయన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉంటాడు. సో ఇదొకటి వచ్చింది. సో నెక్స్ట్ 49 ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇందులో వీరపురుష దత్తుడు ఏ వంశంకి చెందినవాడని వచ్చింది. సో ఇక్ష్వాకులు. సో ఇది నేను ఒక బిట్ కూడా కవర్ చేయడం జరిగింది, చూసుకోండి ఇది. సో నెక్స్ట్ ఇందులోకి వెళ్ళే మీరు చూసుకుంటే ఇక్కడ 63 చూడండి, ఇక్కడ కాకతీయులకు సంబంధించి నాయంకర విధానం ఎవరు ఫాలో అయ్యారు, ఎవరు చేశారు అంటే ఇక్కడ నేను రాయడం జరిగింది రుద్రమదేవి ద్వారా అయితే చేయడం జరిగిందని ఇక్కడ రాయడం జరిగింది. సో నెక్స్ట్ శ్రీ అయిత గజకేసరి ఇంతకుముందే చూపించాను, అది కూడా ఇందులోకి వెళ్ళి వచ్చింది. శ్రీ అయిత గజకేసరి కాకతీయుల బంగారు నాణెమని. సో ఇది క్వశ్చన్ ఒకటి. అలాగే మనకు విజయనగర సామ్రాజ్యంలో సంగమ, సాలువ, తులువ, అరవెటి తులువ వంశం గురించి అడగడం జరిగింది. అది కూడా 65 క్వశ్చన్లో మీరు చూడవచ్చు. సో నెక్స్ట్ ఇంకా అడిగిన క్వశ్చన్లు ఒకసారి చూద్దాం. ఇందులోకి వెళ్ళి చాలా క్వశ్చన్లు అడగడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, ఇందులో ప్రతిదీ ఇంపార్టెంట్ బిట్టే ఇందులో నోట్ చేయడం జరిగింది. 100% ఈ పీడిఎఫ్ పొంది చదవండి, డెఫినెట్గా ఇందులోకి వెళ్ళి పాయింట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి అసబ్జాయి వంశస్థులలో చివరి నిజాం ఎవరు అన్నట్టు అడిగిన జరిగింది. ఇక్కడ చూడండి, నేను ఎగ్జామ్కి పోయే ముందు కూడా చెప్పాను నిజాంలాన్ని చదువుకొని వెళ్ళండి అని. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఈ బిట్ కూడా అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే 100% ఎక్కువగా స్కోర్ అవుతుంది ఈ పీడిఎఫ్. నేను ఇదే కాకుండా కొన్ని క్వశ్చన్స్ కూడా తయారు చేయడం జరిగింది, టాప్ 225 అని. అందులో నుంచి కూడా క్వశ్చన్లు వచ్చినట్టయితే తెలిసింది. సో ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇక్కడ మెగాలిథిక్ రాక్షస గుళ్ళ గురించి అడిగాడు. సో మెన్హిర్స్, సార్కోఫాగి, డోల్మెన్, గుండ్రటి రాళ్ళు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే దాదాపు 10 నుంచి 12 క్వశ్చన్లు ఇందులో అధికంగా కవర్ అయ్యాయి. సో ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇందులోనే 116లో చూడండి, అద్వైత సిద్ధాంతం గురించి అడిగాడు శంకరాచార్యులు, ఇంతకుముందే చెప్పాను. సో ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మనకు రౌలట్ చట్టాల గురించి కూడా అధికంగా అడగడం జరిగింది. సో ఇందులో 200 వరకు బిట్స్ ఉంటాయి విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి. సో మీరు ఏ పాయింట్ అయినా ఇందులో ఈజీగా రివిజన్ అయితే జరుగుతుంది. సో మనకు రౌలట్ చట్టం గురించి అడిగాడు. నేను రౌలట్ చట్టం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇందులో. 1919 మార్చి 21 నాడు భారత్లో అమలైంది. ప్రార్థన గౌరవభంగ దినంగా జరుపుకున్నారు. జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది వెంటనే. సో ఇక్కడ రెజినాల్డ్ డయ్యర్ కాల్పులు చేస్తాడని. సో ఈ విధంగా 200 వరకు విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి అందించిన పీడిఎఫ్ ఇది. ఇది కాకుండా మనం టాప్ 225 కూడా అందించాము క్వశ్చన్స్, అందులో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి, అది కూడా ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నాడో అదే విధంగా తయారు చేసిన క్వశ్చన్స్ ఇవి మనకు టాప్ 225 వరకు ఉంటాయి. 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్న విధంగా మీకు ప్రాక్టీస్ అయ్యే విధంగా అడిగి చేసిన క్వశ్చన్స్ ఇవి మనకు 225 వరకు ఉంటాయి. ఇది క్లాస్ 1లో భాగంగా 175 వరకు క్వశ్చన్లు ఇందులో చేయడం జరిగింది మనం ఇక్కడ చూసుకుంటే. సో నెక్స్ట్ కంటిన్యూషన్లోనే భాగంగానే నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంటుంది, చూపిస్తాను అది. సో ఇది చూసుకోవచ్చు 176 నుంచి మనకి ఇక్కడ చూడండి రౌలట్ చట్టం భారత్లో అమలు. 179 క్వశ్చన్లో నేను క్వశ్చన్ ప్రిపేర్ చేశాము నిన్న టెట్లో కూడా అదే అడగడం జరిగింది. సో చూసుకోండి ఇది. సో ఈ క్వశ్చన్స్ మనం చూసుకుంటే ఇది కూడా 225 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు 225 వరకు తయారు చేసిన క్వశ్చన్లు, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరని. సో ఇవి అలాగే ఈ క్వశ్చన్స్తో పాటు 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో మనం కవర్ చేసాం. DS6కి ఉపయోగపడుతుంది. అలాగే రాబోయే గ్రూప్ 1 ఫిలిమ్స్కి ఇందులో దాదాపు 600 నుంచి 700 క్వశ్చన్స్ ఉంటాయి, జీకే కరెంట్ అఫైర్స్ ఇవి అప్ టు జూన్ వరకు. సో 100% ఈ పీడిఎఫ్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్కి ఇప్పుడు పేపర్ 1 ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే, DS6 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పీడిఎఫ్ పొందండి. జస్ట్ ఈ పీడిఎఫ్ పొందాలంటే ఏం లేదు, మన ఛానల్ ఓపెన్ చేయండి. లేదంటే మీరు కింద చూస్తున్నప్పుడు కింద మీకు వీడియో పక్కన సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు జాయిన్ అనేది ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ జాయిన్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో జస్ట్ మీరు 59 రూపీస్ తోటి మన ఛానల్లో జాయిన్ అయిపోతే ఈ పీడిఎఫ్స్ అన్నీ మీ మెయిల్కి ఉచితంగా అయితే లైఫ్ టైం ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం ఏ పీడిఎఫ్ తయారు చేసినా మీకు ఈ పీడిఎఫ్లతో సహా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, వన్స్ మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఈ విధంగా మెంబర్స్ అవుతారు, ఛానల్ మెంబర్స్. అందరికంటే ముందు మెంబర్స్కి అయితే పీడిఎఫ్లు అందించడం జరుగుతుంది. సో 100% ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో ఇప్పుడు నిన్న ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకా కీ ఏముందో పరిశీలిద్దాం. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్లు మహాజన పదాలు ఏంటి, అవి ఏమేమి లేవని అడిగాడు. సో నేను ఇంతకుముందే చూపించాను 41 క్వశ్చన్లు ఆ పీడిఎఫ్లో, ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది.
నెక్స్ట్ 11th క్వశ్చన్లో భాగంగా అడిగాడంట ఆక్స్బో సరస్సు ఎక్కడ, ఎలా, దాని యొక్క విశిష్టత గురించి అడిగాడంట. సో ఆక్స్బో సరస్సు అంటే అది యు ఆకారంలో ఉంటుంది. నదుల యొక్క ప్రవాహంలో వంకరల కారణంగా ఏర్పడుతుంది. నిశ్చల నీటి సరస్సులను కూడా అనొచ్చు దీన్ని, ఆక్స్బో సరస్సుని. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ సాధారణ జీవనాధార వ్యవసాయం గురించి అడిగాడని తెలిసింది. సో 13th లావా వల్ల ఏర్పడే శిలలు ఏంది అని అడిగాడు. సో బసాల్ శిలలు, ఆండిసైట్, రయోలైట్, అబ్సిడియస్ శిలలు ఈ విధంగా లావాతోటైతే ఏర్పడతాయి. నెక్స్ట్ రాజ్యాంగంలో అధికరణలు, షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయని అయితే మనకు క్వశ్చన్ అడిగాడు. సో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 25 భాగాలతోటి మనకు అమల్లోకి వచ్చినప్పుడు ఉండే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మరి అంటే 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 25 పార్ట్లు ఉన్నాయి. ఈ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఇది మనకు 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఇందులో ఇక్కడ ఇచ్చాడు చాలా పెద్ద పత్రం, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఇందులోనే అడిగిన క్వశ్చన్ మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు దానికి ఇది ఆమోదించారు రాజ్యాంగాన్ని అని అడగడం జరిగింది. సో ఇందులో నుంచే ఉంది క్వశ్చన్. అది 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగం ఆమోదిస్తే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని. ఇది మనకు 9th క్లాస్ నుంచి అడిగిన టాపిక్. ఒకసారి చూసుకోండి. ఇది 10thలో కూడా ఉంది, 8thలో కూడా ఉంది. ఇది రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్. ఇది ఒకసారి చూసుకోండి. ఇది 86వ సవరణ 2002లో చేసిన 86వ సవరణ యొక్క ఉద్దేశం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్య అందించాలనేది ఈ సవరణ తెలియజేస్తుంది. సో ఇది నేను కవర్ చేసిన క్వశ్చన్స్ 200లో కూడా ఉంది. ఇది 6 to 14 ఇయర్స్ వాళ్ళకి. సో ఆర్టికల్ ఏంది, దీనికి సంబంధించిన విషయాలు కూడా అందులో కవర్ అయ్యాయి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది మనకు. 73వ సవరణ మన గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్ వగైరా వాటి గురించి. 74వ సవరణ మున్సిపాలిటీల గురించి 1992లో చేయడం జరిగింది. సో మనకు పివి నరసింహారావు ప్రధాని ఉంటారు. సో అప్పుడు చేయడం జరిగింది. దీని ప్రకారం 243 ఆర్టికల్ అనేది A to Z వరకు మన రాజ్యాంగంలో చేయడం జరిగింది. సో ఇది మనకు 10th క్లాస్లో ఉంది, నేను కవర్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం ఎక్కడ ఉంది ఇది. సో చూడండి, ఇది 10th క్లాస్లో మనకు పేజ్ నెంబర్ 268లో ఉంటుంది. ఈ 73వ సవరణల గురించి అడగడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, పివి నరసింహారావు గారు 1992లో 73వ సవరణ గ్రామ స్థాయిలో 34వ పట్టణ నగరాలకు సంబంధించి అయితే ఇది మనకు 10th క్లాస్లో ఉంటుంది, పేజ్ నెంబర్ 268. అందుకనే నేను ఇది ఎక్కువ కవర్ చేయడం జరిగింది. ఇందులో నుంచి చాలా క్వశ్చన్లు అయితే వచ్చాయి. మెయిన్గా 8th క్లాస్ నుంచి కూడా అధికంగా క్వశ్చన్స్ వచ్చాయి. సో చూద్దాం ఇంకేమున్నాయో. సో నెక్స్ట్ ఇంకా అడిగిన క్వశ్చన్లో అమెరికా రాజ్యాంగ హక్కుల గురించి అడిగాడంట. సో నెక్స్ట్ ఇంకా ట్రోపో ఆవరణం గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ 19th ఇది అంబేద్కర్కి గుండె చప్పుడు లాంటి హక్కు అని ఆయన దేన్ని అన్నాడు, ఏ హక్కుని అన్నాడంటే రాజ్యాంగ పరిహార హక్కుని ఆయన పిలవడం జరిగింది. సో అది ఆన్సర్ చూసుకోండి. సో నెక్స్ట్ 20 మెగస్తనీస్ ఎవరి ఆస్థాన పండితుడుగా ఉండేవాడు అని అంటే చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంగా ఉండేవాడు. అక్కడనే ఇండికా గ్రంథం రచిస్తాడు. సెలియస్ నికెటర్ అనే వ్యక్తి గ్రీకు రాజు పంపిస్తే ఆయన ఇక్కడికి వస్తాడు. సో నెక్స్ట్ పోక్సో యాక్ట్ గురించి అడగడం జరిగింది. సో దీనికి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్గా చూడవచ్చు, 2012లో చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు చూసుకుంటే 9th క్లాస్లో పాఠం 20 మహిళా రక్షణ చట్టాలలో ఉంటుంది. ఇది పోక్సో యాక్ట్. ఇక్కడ చూడండి, మనకు అడిగింది ఎక్కడ అంటే ఇక్కడ పోక్సో యాక్ట్ 2012 ఇది అడగడం జరిగింది. ఇందులో నుంచి చాలా ఉన్నాయి ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి, హక్కుల గురించి, బాలల హక్కుల గురించి. సో ఇది 9th క్లాస్ నుంచి అడిగిన క్వశ్చన్. సో నెక్స్ట్ రౌలట్ చట్టం గురించి నేను ఇంతకుముందే చెప్పాను, మన పీడిఎఫ్లో చూసుకున్నాం. అది 1919 మార్చి 21 నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ చిప్కో ఉద్యమం గురించి. సో ఇది కూడా 10th క్లాస్ క్వశ్చన్. ఇది 1970 ఆ ప్రాంతంలో ఉత్తరాఖండ్లోని గడ్వాల్ ప్రాంతంలో సంభవిస్తుంది, చేస్తారు ఈ చిప్కో ఉద్యమాన్ని. సో సుందర్లాల్ బహుగుణ గారు దీన్ని చేస్తారు. సో ఇది 10th క్లాస్ నుంచి అడిగిన క్వశ్చన్. ఒకసారి చూద్దాం. పేజ్ నెంబర్ 156లో ఉంటుంది ఇది చిప్కో ఉద్యమం గురించి. ఇక్కడ చూడండి, 1970 ఆరంభంలో వీళ్ళు చేస్తారు. గిరిజన ప్రజలే వీళ్ళు కూడా. చిప్కో ఉద్యమం అంటే చెట్లని హత్తుకొని ఉండేవారు, చెట్లని కొట్టకుండా. సో ఇది చూసుకోవచ్చు, ఇది క్వశ్చన్ ఒకటి. సో నెక్స్ట్ సార్క్ గురించి అడగడం జరిగింది. సో సార్క్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని. సో సార్క్ హెడ్ క్వార్టర్ చూసుకుంటే కాట్మండ్లో ఉంటుంది. 1985 డిసెంబర్ 8 నాడు దీన్ని ప్రారంభించడం జరిగింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్గా దీన్ని వ్యవహరించవచ్చు. ఇందులో ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, భూటాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు 25 కాగితం తయారీ దశల గురించి అడగడం జరిగింది. సో ఇది 7th క్లాస్లో ఉన్న క్వశ్చన్. 7th క్లాస్లో ఏమేమి ఉంటాయి దశలు ఒకసారి ఆ లెసన్లో ఉన్న చాప్టర్ ఆధారంగా ఒకసారి చూద్దాం. సో మనకు 7th క్లాస్లో పేజ్ నెంబర్ 176లో ఉంటుంది కాగితం తయారీ ప్రక్రియ. పాఠమే మనకు పేపర్ తయారీకి సంబంధించింది. సో ఫస్ట్ చూసుకోండి, ఇక్కడ ముక్కలు చేయడం చిప్పింగ్ అంటారు. సెకండ్ వచ్చేసి కలప గుజ్జు తయారీ, సెకండ్ దశ, ఇది 7th క్లాస్లో ఉంది. థర్డ్ వచ్చేసి గుజ్జుని పరచడం. ఫోర్త్ వచ్చేసి ఒత్తడం లేదా ఆరబెట్టడం లేదా చుట్టడం. ఫిఫ్త్ వచ్చేసి కటింగ్. సో ఈ విధంగా 5 ఉంటాయి దశలు. ఈ విధంగా అయితే పేపర్ అయితే తయారు చేస్తారు. సో ఇది 7th క్లాస్ నుంచి అడిగిన క్వశ్చన్.
గురించి అడిగిన క్వశ్చన్ ఇది మనకు 1930 మార్చ్ 12 నుంచి అయితే జరుగుతుంది. సో ఇది మనం 9th క్లాస్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వెంటనే విషవత్తులు కూడా మార్చ్ 21 సెప్టెంబర్ 23 నుంచి ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచి అడగడం జరిగింది. ఒకసారి చూద్దాం ఇవి ఎక్కడ ఉన్నాయో. ఈ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని 8th క్లాస్ నుంచి అడిగిన క్వశ్చన్. అలాగే ఐఎఫ్ఎస్సి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఇది కూడా మనకు 8th క్లాస్ నుంచి అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా అడిగాడంట. ఆ తర్వాత చూసుకుంటే ధరల సూచిక గురించి అడగడం జరిగింది. సో 9th క్లాస్ నుంచి ఇది ధరలలో వచ్చిన మార్పులను కొలవడానికి ఉపయోగపడే సాధనంగా ధరల సూచికను చూడవచ్చు. సో ఇది 9th క్లాస్ నుంచి అడగడం జరిగింది. సో ఇప్పుడు ఈ 5 క్వశ్చన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో టెక్స్ట్ బుక్లో ఒకసారి చూద్దాం. మనకు ఉప్పు సత్యాగ్రహం అంటే దండి యాత్ర దండి మార్చి గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 1930 మార్చి 12న సబర్మతిలో ప్రారంభమవుతుంది. 78 మందితో గాంధీ స్టార్ట్ చేస్తాడు. 24 రోజులలో 375 కిలోమీటర్లు నడిచి 1930 ఏప్రిల్ 6న దండికి చేరుకొని వాళ్ళు ఉప్పు తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ చట్టాలను అయితే ఉల్లంఘిస్తారు. సో ఇది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకోండి 8th క్లాస్లో విషవత్తుల గురించి ఇక్కడ మన కింద ఉంది. మార్చి 21 సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి, అందుకని విషవత్తులు అని అంటారని ఇదొక క్వశ్చన్ మనం కవర్ అయింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకు యూపీఐ గురించి అలాగే ఐఎఫ్ఎస్సి గురించి అడిగాడు. మనం ఇంతకు ముందే చూసాం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని, ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని. ఇవి కూడా టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. సో 100% ఎవరైతే డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నారో న్యూ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా న్యూ టెక్స్ట్ బుక్స్ చదవండి. అందులో నుంచే క్వశ్చన్స్ వస్తున్నాడు. ఈజీగా బుక్ ముందట పెట్టుకొని నోట్ చేసుకోండి పాయింట్స్. మన ఛానల్లో కూడా పీడిఎఫ్లో 100% టెక్స్ట్ బుక్ నుంచే తయారు చేసిన పీడిఎఫ్ కంటెంట్ అది 200 బిట్స్. అది పొందండి, ఖచ్చితంగా చదువుకోండి. ఒక్క ఎగ్జామ్లోనే 10 క్వశ్చన్లు తెలిసినవి కవర్ అయినాయంటే ఇంకా ఎక్కువ కవర్ అవ్వచ్చు. సో అది పొందండి. సో నెక్స్ట్ ధరల సూచి గురించి కూడా చెప్పడం జరిగింది కదా ఇప్పుడు. సో ధరల సూచికి ఇక్కడ చూసుకోండి. ధరలలో వచ్చిన మార్పులను కొల్చుటకు ఉపయోగపడే గణాంకం సాధనం ధరల సూచిక అని తెలియజేయడం జరిగింది. సో ఇదే చాప్టర్ నుంచి మనకు జాతీయోత్పత్తి దేశీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి కూడా 10th క్లాస్ నుంచి అడగడం జరిగింది మనకు. సో నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ చూసుకుంటే ఫ్రాన్స్లో రెండవ వర్గం అంటే ఈ కులీన వర్గం గురించి అడగడం జరిగిందట. సెకండ్ ఎస్టేట్ అంటారు. సో అందులో ఓన్లీ రాజు కాకుండా రాజు యొక్క బంధువులు ప్రభువులు లాంటి వాళ్ళు ఉంటారు. సెకండ్ ఎస్టేట్ కులీన వర్గంగా చూడవచ్చు. అది 31. సో ఇంతకుముందే చూసాం రాజ్యాంగ ఆమోదం అమలు గురించి కూడా అడిగాడు. సో ఇది కూడా చూసుకున్నాం మనం. వీర పురుషుడి దత్తుడి వంశం ఏదని ఇక్ష్వాకుల వంశం. సో నెక్స్ట్ శివాలిక్ నిమ్న హిమాలయాల మధ్య ఉండే లోయలేంది. ప్రీవియస్ క్వశ్చన్ ఇది 24th నాడు అడిగాడు, మళ్ళీ అడిగాడు, రిపీట్ అయింది. సో డూన్లు కొన్ని క్వశ్చన్లు కూడా రిపీట్ అవుతున్నాయి. అందుకని ఈరోజు క్లాస్ ఖచ్చితంగా చూడాలి ఈ కీ అనేది, ఎందుకంటే రాబోయే ఎగ్జామ్లో రిపీట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్ర కరెన్సీ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగాడంట. సో ఉస్మానియా సిక్కాగా చూడవచ్చు. ఇది చూసుకుంటే హైదరాబాద్ రూపీ అని కూడా అంటారు. 1918 నుంచి 59 వరకు వ్యవహరించారు దీన్ని. సో అలాగే పంచాయత్ రాజ్ డే ఎప్పుడు జరుపుకుంటారు, మొదలు అమలు చేసిన రాష్ట్రం ఏది అని అడిగాడు. సో ఏప్రిల్ 24 నాడైతే జరుపుకుంటారు పంచాయత్ రాజ్ డే. ఎందుకంటే మనకు ఆ 73వ సవరణ చేసిన తర్వాత 1993లో మొట్టమొదటిసారి ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకని ఆ రోజు నుంచి జరుపుకుంటారు. మొట్టమొదటిసారిగా మరి ఈ 73rd అమెండ్మెంట్ ఎక్కడ అమలైందంటే మధ్యప్రదేశ్లో. సో పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేసింది మొట్టమొదటిసారి ఏదంటే రాజస్థాన్ అయితే చూడవచ్చు. సో ఇంతకుముందే చెప్పాను కులీన వర్గం అంటే సెకండ్ ఎస్టేట్ ఫ్రాన్స్ అని, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాడంట. ప్యారిస్ నుంచి ఢిల్లీ జర్నీకి రేఖాంశానికి 4 నిమిషాలు కలపాలా తీసేయాలని ఇది ఒక క్వశ్చన్ అడిగాడంట. సో ఇది చూసుకోవచ్చు. మనకు 5.5 గంటలు అయితే టైం ఉంటుంది కదా ఇండియాకు ప్యారిస్ టైంకి. సో మనకు ఇది కలపాలా తీసేయాలనేది అయితే ఒకసారి చూసుకోండి మరి ఎంత కలపాలో. నెక్స్ట్ రాజ్యసభ గురించి అడిగాడంట. సో రాజ్యసభ అంటే మనకు ఆర్టికల్ 80 చూపిస్తుంది. మ్యాక్సిమం 250 మంది సభ్యులు సీట్స్ ఉంటాయి ఇందులో. 238 ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి అనుకుంటే 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఎగువ సభగా వ్యవహరిస్తారు. దీనికి ఉపరాష్ట్రపతి స్పీకర్గా వ్యవహరిస్తాడు, అధ్యక్షతగా ఉంటాడు. సో ఇదైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ జాబితాల నుంచి రాష్ట్ర కేంద్ర జాబితాల గురించి అడిగాడు. సో ఇది రాష్ట్ర జాబితా అంటే మనకు 59 అంశాలు ఉంటాయి. మరి రాష్ట్ర జాబితాలో లేని అంశం ఏదని అడిగినట్టున్నాడు. సో మనం చూసుకుంటే ఇందులో శాంతి భద్రతలు, వ్యవసాయం, ఆరోగ్యం, స్థానిక స్వపరిపాలన, పశు సంపద, భూమి శిస్తు లాంటివి ఉంటాయి. సో మరి బీమా లాంటివి అయితే ఉండదు. సో ఇది కూడా మనకు 8th క్లాస్ నుంచి అడిగింది. ఒకసారి చూద్దాం ఇది ఎక్కడ ఉందో. సో పేజ్ నెంబర్ 63లో చూడొచ్చు టెక్స్ట్ బుక్లో. ఇక్కడ సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు 3 ఉన్నాయి. ఇందులో చూసుకోండి
స్టేట్ లిస్ట్లో ఏమేమి ఉంటాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్, ఇరిగేషన్, పోలీస్, హెల్త్ కేర్ లాంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ సెంట్రల్ లిస్ట్లో కూడా ఏమేమి ఉంటాయో మనకి ఇక్కడ ఇచ్చారు. సో డిఫెన్స్ లాంటివి, కామన్ రూల్స్, సో కామన్ కరెన్సీ ఇటువంటివి అయితే అందులో ఉంటాయి. ఇది ఒకసారి చూసుకోండి. కాంకరెంట్ లిస్ట్ కూడా. సేవారంగంకు చెందనిది ఏది అని ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఇది 10th క్లాస్కి సంబంధించింది. 10th క్లాస్లో సేవారంగం గురించి చాలా క్వశ్చన్స్ టాపిక్ ఉంది. నేను అది కవర్ కూడా చేశాను. అందులో నుంచి అడిగాడు. ఇది ఒకసారి చూద్దాం అది. సో ఇది చూసుకోవచ్చు. 10th క్లాస్లో మనకు పేజ్ నెంబర్ 34లో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సేవారంగం గురించి ఎక్కువగా సేవల రంగానికి ప్రాధాన్యత మారుతుందని, సేవారంగంలో ఏమేమి ఉంటాయి, సేవలు 3 రకాలు, స్థూల దేశోత్పత్తి అని. ఇది టాపిక్ మొత్తం సేవారంగం గురించి అధికంగా ఉంది. ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది మనకు. ఇక్కడ చూడండి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగం ఏ విధంగా ఉంది అని. సేవా రంగాలకి అధికంగా ప్రాధాన్యత ఉంది మన భారతదేశంలో అని మనకు 10th క్లాస్లో కవర్ చేసిన క్వశ్చన్ ఇది. ఒకసారి చూసుకోండి ఇది. సో అలాగే అగ్నిపర్వతాల గురించి, అగాధదరి, గార్జెస్ గురించి, బైసన్ గార్జ్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. మనకు ఏపీలో ఉంటుంది అది. సో ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. అలాగే పర్వతాలు, పీఠభూములు, వాటి యొక్క మ్యాప్స్ గురించి కూడా అడిగాడు. సో అలాగే అల్యూమినియం శుద్ధి గురించి అడిగాడట. సో ఇది అల్యూమినియం శుద్ధి అంటే ఇది మనకు 7th క్లాస్ నుంచి తీసుకున్నది. ఒకసారి చూద్దాం ఎక్కడ ఉంది ఇది. ఇది 8th క్లాస్ అనుకుంటా. ఒకసారి చూడండి. భారతదేశ లోహ పరిశ్రమలో అల్యూమినియం శుద్ధి 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అల్యూమినియం తేలికగా ఉంటుంది, తుప్పు పట్టదు అన్నట్టు. సో 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి భారతదేశంలో. అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో బాక్సైట్ ఉపయోగిస్తారు. ముదురు ఎరుపు రంగులో ఉంటుంది, పెద్ద మొత్తాలు అవసరమని. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇది అల్యూమినియం శుద్ధి గురించి అడిగిన క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మనకు, భారతదేశంలో అధికంగా ఉండే నేలలు ఏదని అడిగాడంట. సో ఓండ్రు నేలలు అయితే అధికంగా ఉంటాయి. సో ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 24. అదే రోజు 1945లో ఏర్పాటైంది ఐక్యరాజ్య సమితి. సో నెక్స్ట్ న్యాయాంకర వ్యవస్థ గురించి రుద్రమదేవి అన్నట్టు మనం ఇంతకుముందే మన పీడిఎఫ్లో చూసాం ఇది. అలాగే వాతావరణంలో బాహ్య పొర ఏదైనా అడిగితే ఎక్సోస్పియర్గా చూడవచ్చు. అలాగే ఇండియా, అమెరికా మధ్య గురించి కొన్ని క్వశ్చన్లు వచ్చాయట, వాటి సంబంధాలు, వాటి విధానాల గురించి. అలాగే నదులు, రిజర్వాయర్ల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎక్కువ వాటర్ ఎందులో ఉంటాయన్నమాట, అంటే భారతదేశంలో ఎక్కువ వాటర్ ఫెసిలిటీ దేని నుంచి పొందుతున్నాం అనే ఒక క్వశ్చన్లో చూడవచ్చు అది. అలాగే పీర్ పంజాల్, లస్కర్ ఏ హిమాలయ శ్రేణిలో ఉంటాయని ఒక క్వశ్చన్ అడిగితే ఇవి చిన్న హిమాలయాలలో అయితే ఉంటాయి, నిమ్న హిమాలయాలు చూసుకోండి. అలాగే నైనిటాల్, ఢిల్లీ ప్రాంతాలు ఎత్తులో ఉన్న ఎందుకు చల్లగా ఉంటాయంటే, మనం చూసుకుంటే ఈ టాపిక్ ఎత్తుకు పెరుగుతున్న కొద్దీ, సముద్ర మట్టానికి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి ఆ విధంగా వ్యవహరించవచ్చు. అలాగే ఇనుము ఎక్కువగా ఉండే లోహం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే మ్యాగ్నటైట్గా అయితే చూడవచ్చు. అలాగే గ్రామ పంచాయతీలో ఎలక్షన్లో ఎవరిది పరోక్ష ఎన్నిక అంటే ఉప సర్పంచ్ అయితే చూడవచ్చు. అలాగే ఈ క్వశ్చన్ ఎకానమీలో భాగంగా ఐడియల్ ఆఫ్ జస్టిస్ రచయిత ఎవరు అని అంటే దీనికి ఆన్సర్ మనం అమర్త్య సేన్గా అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి గురించి అడిగాడు. ఇది 10th క్లాస్లో రిపీటెడ్గా కంటిన్యూస్గా కవర్ చేసిన క్వశ్చన్ ఇది. దీని గురించి చాలా డిస్కస్ చేసాం మనం. ఒకసారి చూద్దాం ఇది. పేజ్ నెంబర్ 30లో ఉంటుంది స్థూల దేశీయోత్పత్తి. ఇక్కడ జీడిపి అనేది చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల, సేవల విలువలను తీసుకుంటాం. ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదమే స్థూల దేశీయోత్పత్తిని ఇక్కడ అడగడం జరిగింది. స్థూల దేశీయోత్పత్తి నుంచి చాలా టాపిక్ ఉంది ఇందులో, ఒకసారి చూసుకోండి మీరు. స్థూల జాతీయోత్పత్తి గురించి కూడా ఇక్కడ మనకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే దాంట్లో కూడా అడగవచ్చు. ఒకసారి చూసుకోండి. స్థూల జాతీయోత్పత్తి కూడా ఇందులోనే మనకు కవర్ చేస్తారు. ఒక క్వశ్చన్ అయితే కవర్ అయింది సేవారంగం గురించి. ఇక్కడ చూసుకుంటే మీరు సేవారంగం ప్రముఖ స్థానంలో ఉంది మొత్తం ఉత్పత్తిలో అని. ఇక్కడ మనకు సేవారంగం గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇది సేవారంగం గురించి అయితే మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు గనుల తవ్వకాలలో మూలకాల గురించి అడిగాడంట. సో నెక్స్ట్ పటాలు, రిలీఫ్ పటాలు, థీమాటిక్ పటాల గురించి, అలాగే మెథడాలజీలో భాగంగా విలువలు, సామాజిక సాంస్కృతిక విలువల గురించి, ఆగమన నిగమన పద్ధతుల గురించి, అలాగే సమగ్ర రూపణ మూల్యాంకనం గురించి అడిగాడు. వార్షిక ప్రణాళికలు, యూనిట్ ప్రణాళికల గురించి. సో ఈ మెథడాలజీలో అడిగిన క్వశ్చన్లు. అలాగే స్త్రీ పురుష నిష్పత్తి గురించి అడిగాడంట, ఏ విధంగా కలుస్తారని. అలాగే ఆర్టీఈ, ఎన్సీఎఫ్ గురించి రిపీటెడ్ క్వశ్చన్లు ఇవి అడుగుతూనే ఉన్నాడు. పత్రికల గురించి అడగడం జరిగింది. సో అంటే గోల్కొండ పత్రిక, అలాగే రయ్యత్ పత్రికలు ఇవన్నీ అడగడం జరిగింది. ఖండతీరపు అంచు గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే 1946లో బ్రిటిష్ సబ్ కమిటీ యొక్క పేర్లు ఏంటి అని అడిగాడు. అలాగే మానవ హక్కుల దినోత్సవం ఏంటి అని అడిగాడ, డిసెంబర్ 10గా చూడవచ్చు. అలాగే ఈ క్వశ్చన్ చూడండి, మొట్టమొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించారని. సో ఇది మనం క్వశ్చన్ చూద్దాం ఒకసారి టెక్స్ట్ బుక్లో ఎక్కడుందో.
ఇల్లు గురించి క్వశ్చన్ అనేది మనకు 9th క్లాస్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి, బాక్స్లో నుంచి ఇచ్చాడు. బాక్స్లో నుంచి ఇచ్చిన క్వశ్చన్లు ఎక్కువగా వస్తున్నాయి టెక్స్ట్ బుక్లో. బాక్సెస్ అస్సలు ఇడ్సపెట్టకండి. మొదటి జనపనార మిల్లుని కోల్కతా దగ్గర రిష్రాలో 1859లో అయితే స్థాపించారు. సో ఇది మనకు 9th క్లాస్లో పరిశ్రమలు అనే పాఠంలో 79వ పేజీలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ మెగాలిథిక్ గురించి అడగడం జరిగింది. సో మన పీడిఎఫ్లో ఇంతకుముందే కవర్ చేశాం ఇది. అలాగే వలసల చట్టం ఎప్పుడు అని అడగడం జరిగింది. సో ఇది 10th క్లాస్లోనే ఉంటుంది మనకు. ప్రీవియస్ క్వశ్చన్ గత 24th మే నాడు జరిగిన దాంట్లో కూడా అడిగాడు. 1983 దీని ఆన్సర్ చూసుకోండి. సో అలాగే దుమ్ము ధూళికణాలు అధికంగా ఉండే ఆవరణం ఏదని అడిగాడు. అలాగే బెంజమిన్ బ్లూమ్స్ గురించి అడిగాడు. పొటాష్ భాస్వరం ఉన్న నేలలు ఏవి అని అడగడం జరిగింది. చివరి అసఫ్ జాహీ ఎవరు అని అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇంతకుముందే మన పీడిఎఫ్లో చూసాం. అలాగే 90 కిలోమీటర్ కంటే ఎత్తు ఉండే వాతావరణాన్ని ఏమంగా పిలుస్తారంటే బహురూప ఆవరణంగా అయితే చూడవచ్చు. అలాగే చోళ రాజవంశాన్ని, అందులో సభలు ఉంటాయి, ఈ విధంగా వ్యాపారులు వాళ్ళకి సంబంధించి సభను ఏ విధంగా పిలుస్తారు అని. చోళ రాజవంశం యొక్క సభని నగరంగా అయితే వ్యవహరించవచ్చు, మనం నగరంగా చూడండి. అయితే బిఎన్ శాస్త్రి గురించి క్వశ్చన్ అడిగాట. ఈయన ప్రసిద్ధ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి, ఆయన గురించి అడిగాడు. అలాగే ఖండతీరపు అంచు సముద్ర ఉపరితలంలో 7.6%గా ఉంటుంది. సముద్ర లోతు ఆ టైంలో 180 మీటర్స్ ఉంటుంది. ఇది క్వశ్చన్ ఇక్కడ డీటెయిల్గా అడగడం జరిగింది. అలాగే ప్రపంచ యుద్ధాల గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది అన్నట్టయితే తెలుస్తుంది. సో ఇదండి, మనకు అభ్యర్థులైతే వాళ్ళకు గుర్తున్న క్వశ్చన్లని పంపారు, ఎఫర్ట్స్ పెట్టారు మన కోసం. సో మీ అందరి కోసం ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సిందే. ఇన్ని క్వశ్చన్లని వారి నుంచి సేకరించి, ఆన్సర్స్ని సేకరించి టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వాటిని మీకు చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ లైక్ చేయండి, ఇతరులకైతే షేర్ చేయండి. ఖచ్చితంగా మనం తయారు చేసిన పీడిఎఫ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే జాయిన్ అయిపోండి, ఆ పీడిఎఫ్స్ అయితే పొందండి. ఎందుకంటే రాబోయే పేపర్ వాళ్ళకైతే ఎక్కువ కవర్ అవుతాయి. ఇంకా అందులోకి వెళ్ళి డెఫినెట్గా ఇప్పుడే పీడిఎఫ్ పొందండి. సో ఇంకా తెలుగులోకి వెళ్ళి వచ్చిన కొన్ని క్వశ్చన్లు చూద్దాం ఎక్కువ. సో జగమెల్ల అనేది సంధి ఏంది అని అడిగాడంట. అలాగే నిచ్చెలు అనే దానికి వికృతి ఏంది అని అడిగాడు. టై ఆరోగణమో సంథింగ్ ఏదో అడిగాడంట, జగనంగా చూడవచ్చు. అలాగే దృష్టాంత శతకం గురించి అడగడం జరిగింది. పసిడి బొమ్మ కథల సంపుటి గురించి అడగడం జరిగిందంట. స్కందమర్థం, కత్తి యొక్క నానార్థాలు, అలాగే మానవ జీవనంలో సుకుమారం అలంకారం ఏంటి అని అడిగాడు. అలాగే కాకతీయ పత్రిక గురించి, శతకాల పద్యాల గురించి, దాశరథి పద్యం గురించి, అలాగే దేశం అంటే పర్యాయపదం ఏంటి, మితి అర్థం ఏంటి, బాణు అంటే అర్థం ఏంటి, తెలంగాణ పదజాలం గురించి క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే దూర్జటి పద్యము, లిపి యొక్క గద్య భాగం లాంటివి అడగడం జరిగిందంట. శార్దూలం గురించి అడగడం జరిగింది రిపీటెడ్. ఇప్పుడు ఏపీ గ్రంథాలయ చైర్మన్ ఎవరు అని అడగడం జరిగింది. సో ఇది తెలుగులో నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్. యాజ్ యూజువల్గా సైకాలజీలో ప్రీవియస్ ఏ విధంగా అడిగాడు 24th మే నాడు కవర్ చేశాను నేను టాపిక్. ఏ విధంగా అడిగాడో అటువంటి క్వశ్చన్లు వేస్తున్నారు. నియోన్ చామ్స్కీ కానీ, జాన్ పియాజే, థార్న్డైక్, సో అటువంటి వారి గురించి ఎక్కువగా అడుగుతున్నారు, అవి చూసుకోండి. ఇంగ్లీష్ యాజ్ యూజువల్గా గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, అవి కూడా చూసుకోండి. సో ఇదండి ఈరోజు మనకు నిన్న జరిగిన ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో కవర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే జస్ట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ పీడిఎఫ్స్ అయితే ఖచ్చితంగా పొందండి. ఎందుకంటే 500-600 క్వశ్చన్లు తయారు చేసిన పీడిఎఫ్ అది, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి. నిన్న జరిగిన ఒక్కటే ఎగ్జామ్లో 10 క్వశ్చన్లు కవర్ అయ్యాయి, మనకు తెలిసిన మట్టుకి మాత్రమే అవి, ఇంకా చాలా కవర్ అయి ఉంటాయి. సో 100% అది మీకు మీ ప్రిపరేషన్ అనేది సులువు అవుతుంది ఆ పీడిఎఫ్ చదువుకుంటే. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి, జాయిన్ అయిపోయి అయితే పీడిఎఫ్ అయితే పొందండి. ఖచ్చితంగా మీ మెయిల్కి పీడిఎఫ్ అయితే పంపించడం జరుగును. అలాగే ఈ క్వశ్చన్లు మీరు చూస్తున్న క్వశ్చన్లన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎగ్జామ్ అయిన తర్వాత క్యాండిడేట్స్ డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్లో డిస్కషన్ అయితే జరుగుతుంది. సో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్కషన్లో అయితే పాల్గొనవచ్చు. ఎక్కువ కంటెంట్ అయితే మీకు తెలుస్తుంది ఆ డిస్కషన్లో ఉండడం వల్ల. సో ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.